అనగనగా ఒక అందమైన రాజ్యంలో విక్రమ్ అనే రాజు ఉండేవాడు. ఆయనకు 7 కొడుకులు. ఒకరోజు రాజు తన కొడుకులను తీసుకుని చెరువుకు వెళ్ళాడు. వారందరూ కలిసి సరదాగా 7 చేపలను పట్టారు. చిన్న రాకుమారుడు చిరు ఆ చేపలను చూసి ఎంతో సంబరపడిపోయాడు. ఇంటికి వచ్చాక ఆ 7 చేపలను ఎండబెట్టడానికి చుట్టూ పేర్చారు. సాయంత్రం వచ్చి చూసేసరికి 6 చేపలు చక్కగా ఎండాయి. కాని ఒక్క చేప మాత్రం అస్సలు ఎండలేదు. అది చూసి చిరు ఆశ్చర్యపోయాడు. ఈ ఒక్క చేప ఎందుకు ఎండలేదు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. చేప ఎండకపోవడానికి కారణం వెతుకుతూ చిరు పక్కనే ఉన్న గడ్డిమేట దగ్గరకు వెళ్ళాడు. గడ్డిమేటా గడ్డిమేటా చేపను ఎందుకు ఎండనివ్వలేదు అని అడిగాడు. అప్పుడు గడ్డిమేట బదులిస్తూ, నేనేం చేయను, ఆవు నన్ను తినలేదు, అందుకే నేను ఇలాగే ఉండి చేపకు ఎండ తగలకుండా అడ్డం పడ్డాను అంది. చిరు వెంటనే ఆవు దగ్గరకు పరిగెత్తాడు. ఆవమ్మా ఆవమ్మా, నువ్వు గడ్డిని ఎందుకు తినలేదు అని అడిగాడు. అప్పుడు ఆవు బాధగా, నా తప్పేమీ లేదు బాబూ, నా కాపరి నన్ను సరిగ్గా మేపలేదు, నాకు ఆకలి వేయలేదు, అందుకే గడ్డి తినలేదు అని చెప్పింది. అప్పుడు చిరు ఆవుల కాపరి అయిన గోపాల్ దగ్గరకు వెళ్ళాడు. గోపాల్ గోపాల్, ఆవును ఎందుకు మేపలేదు అని అడిగాడు. గోపాల్ నిట్టూరుస్తూ, నేను ఏం చెయ్యను రాకుమారా, మా అవ్వ నాకు ఈరోజు అన్నం పెట్టలేదు, ఆకలితో నాకు ఓపికలేక ఆవును మేపలేకపోయాను అన్నాడు. చిరు వెంటనే శాంత అవ్వ దగ్గరకు వెళ్ళాడు. అవ్వా అవ్వా, గోపాల్కు అన్నం ఎందుకు పెట్టలేదు అని అడిగాడు. అప్పుడు శాంత అవ్వ పొయ్యి దగ్గర కూర్చుని, నా మనవడు కిట్టు ఏడుస్తున్నాడు బాబూ, వాడిని ఊరడించడానికే సమయం సరిపోయింది, అందుకే వంట చేయలేకపోయాను అని చెప్పింది. చిరు ఆ బుజ్జిబాబు కిట్టు దగ్గరకు వెళ్ళాడు. కిట్టు కిట్టు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. కిట్టు తన వేలును చూపిస్తూ, చీమ కుట్టింది బాబూ, అందుకే ఏడుస్తున్నాను అని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. చిరునేలమీద ఉన్న చిన్న చీమను చూశాడు. చీమా చీమా, ఈ బుజ్జిబాబును ఎందుకు కుట్టావు అని కోపంగా అడిగాడు. ఆ చీమ ఏమాత్రం భయపడకుండా తన చిన్న తలను పైకెత్తి చిరువైపు చూసింది. చీమ నవ్వుతూ ఇలా అంది, రాకుమారా, నా పుట్టలో ఈ బాబు వేలు పెడితే నేను కుట్టనా మరి? ఆ మాట వినగానే చిరుకు నవ్వు వచ్చింది. ఒక్క చిన్న చీమ వల్ల ఇంత కథ జరిగిందని అతనికి అర్థమైంది. చిరు జరిగినదంతా తన తండ్రి విక్రమ్ రాజుకు చెప్పాడు. రాజు నవ్వి, చూశావా చిరు, ఈ లోకంలో ప్రతిదీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది అని చెప్పారు. అప్పటికే ఎండ బాగా రావడంతో ఆ 7వ చేప కూడా చక్కగా ఎండిపోయింది.